ఈ వీడియోలో మనం కేంద్ర ప్రభుత్వ పథకాలు 2026కు సంబంధించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, విబిజి రామ్జీ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి ఏడాదికి ఎన్ని రోజుల పాటు ఉపాధి కల్పిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 125 రోజులు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీ నరేగా స్థానంలో కేంద్ర ప్రభుత్వం విబిజి రామ్జీని తీసుకొచ్చింది. విబిజి రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్. విబిజి రామ్జీ ద్వారా అర్హత గల ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి 125 రోజుల పాటు ఉపాధి హామీ దక్కుతుంది. విబిజి రామ్జీ పథకం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన తేదీ 2026 జూలై 1. కేంద్ర రాష్ట్రాల మధ్య ఉపాధి నిధుల చెల్లింపు నిష్పత్తి 60:40. కేంద్ర, ఈశాన్య మరియు హిమాలయ రాష్ట్రాల మధ్య ఉపాధి నిధుల చెల్లింపు నిష్పత్తి 90:10. కీలక వ్యవసాయ సీజన్లో కూలీల కొరతను నివారించేందుకు 60 రోజుల పాటు ఈ పథకాన్ని నిలిపివేస్తారు. వ్యవసాయ పనుల సీజన్లో రాష్ట్రాలు ఏడాదికి గరిష్టంగా 60 రోజుల పాటు ఉపాధి హామీ పనులను నిలిపివేయడానికి వెసులుబాటు ఉంది. ఉపాధి హామీ కూలీలు వ్యవసాయ రంగంలో పనులకు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ నిబంధన తెచ్చారు. కేంద్ర బడ్జెట్ 2026-27లో విబిజి రామ్జీకి 95,692 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ క్వశ్చన్, దేశాన్ని బయోఫార్మా హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బయోఫార్మా శక్తి పథకానికి ఎంత మొత్తం కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 10,000 కోట్లు. దేశాన్ని బయోఫార్మా హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా బయోఫార్మా శక్తి పథకాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ పథకానికి రానున్న 5 ఏళ్లలో 10,000 కోట్లు కేటాయిస్తారు. బయోఫార్మా శక్తిలో శక్తి అంటే స్ట్రాటజీ ఫర్ హెల్త్ కేర్ అడ్వాన్స్మెంట్ త్రూ నాలెడ్జ్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. ఇప్పుడు మనం బయోఫార్మా శక్తి పథకంలో భాగంగా కల్పించే మౌలిక సదుపాయాలు మరియు సంస్కరణల గురించి తెలుసుకుందాం. 3 కొత్త నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నైపర్లను ఏర్పాటు చేస్తారు మరియు ఇప్పటికే ఉన్న 7టిని ఆధునీకరిస్తారు. దేశవ్యాప్తంగా 1000కి పైగా గుర్తింపు పొందిన క్లినికల్ ట్రయల్స్ సైట్ల నెట్వర్క్ను రూపొందిస్తారు. బయోఫార్మా డిస్కవరీ గ్రాంట్ ఫండ్ మరియు డిస్కవరీ అండ్ డెవలప్మెంట్ ఈక్విటీ ఫండ్లను ఏర్పాటు చేస్తారు. బయోఫార్మా శక్తి పథకం ప్రధాన లక్ష్యాలు బయోలాజిక్స్ మరియు బయోసిమిలర్ల పరిశోధన, అభివృద్ధి మరియు దేశీయ తయారీని వేగవంతం చేయడం. విదేశాల నుంచి వచ్చే ఖరీదైన మందులపై భారతదేశం ఆధారపడడాన్ని తగ్గించడం. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు వాడే ఖరీదైన బయోలాజికల్ మందులను సాధారణ ప్రజలకు తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురావడం. జంతువులపై ప్రయోగాలు చేయకుండా ఆర్గనాయిడ్స్ వంటి అధునాతన నాన్ యానిమల్ మెథడాలజీల ద్వారా డ్రగ్స్ డెవలప్మెంట్ చేయడం. ప్రపంచ బయోఫార్మాస్యూటికల్ మార్కెట్ వాటాలో 5% దక్కించుకోవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన రసాయన్ భవ్య రసాయన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్ని భారీ రసాయన పార్కులను ఏర్పాటు చేయనున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 3. దేశంలో 3 భారీ రసాయన పార్కులను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన రసాయన్ భవ్య రసాయన్ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ పథకానికి 3,030 కోట్లను కేటాయించింది. ఇందులో 3,000 కోట్లను ఆయా పార్కుల్లో ఉమ్మడి మౌలిక సదుపాయాలు మరియు ప్రాథమిక వసతుల కల్పన కోసం వెచ్చిస్తారు. మిగతా 30 కోట్లను పాలనాపరమైన వ్యయాల కోసం ఉపయోగిస్తారు.
ఈ పథకం 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం 5 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఒక్కో రసాయన పార్కుకు 1000 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ లభిస్తుంది. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం కనీసం 500 కోట్లు కేటాయించాలి. ఈ పథకం కింద ప్రభుత్వాలు కేటాయించే నిధులను ఉమ్మడి మౌలిక సదుపాయాల కోసం వెచ్చిస్తారు. ప్రతి పార్కును కనీసం 8 చదరపు కిలోమీటర్లు లేదా 2000 ఎకరాల విస్తీర్ణంలో ఎలాంటి వివాదాలు లేని స్థలంలో ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, దేశీయంగా చమురు గ్యాస్ ఉత్పత్తిని పెంచి ఇంధన భద్రతను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నూతన ఆఫ్షోర్ అన్వేషణ పథకం పేరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సముద్ర మంథన్. సముద్ర గర్భంలో ఉన్న చమురు సహజ వాయువు నిల్వలను అన్వేషించి వెలికి తీసేందుకు కేంద్ర మంత్రివర్గం 84,084 కోట్లతో సముద్ర మంథన్ జాతీయ ఆఫ్షోర్ అన్వేషణ పథకం లేదా నేషనల్ ఆఫ్షోర్ ఎక్స్ప్లోరేషన్ స్కీమ్కు ఆమోదం తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక పథకం 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు అమల్లో ఉంటుంది. దేశంలో ఇంధన ఉత్పత్తిని పెంచి విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ పథకం ద్వారా 600 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆయిల్ ఈక్వివాలెంట్ కంటే ఎక్కువ నిల్వలు వెలుగులోకి వస్తాయని అంచనా. నెక్స్ట్ క్వశ్చన్, సెమికాన్ 2.0కు ఎంత మొత్తం కేటాయించాలని కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 1.27 లక్షల కోట్లు. దేశాన్ని గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ల తయారీ హబ్గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ సెమికాన్ 2.0 పేరిట మొత్తం 1,90,000 కోట్ల బడ్జెట్తో నూతన విధానాలకు పచ్చజెండా ఊపింది. భారత్ను అంతర్జాతీయ సెమీకండక్టర్ పటంలో నిలబెట్టడానికి 1,27,500 కోట్ల బడ్జెట్తో ఇండియా సెమీకండక్టర్ మిషన్ సెమికాన్ 2.0 ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సెమికాన్ 2.0 6 కీలక విభాగాలపై దృష్టి సారిస్తుంది. అందులో చిప్ డిజైన్, యంత్రాలు, ముడిసరుకు, ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లు, అధునాతన ప్యాకేజింగ్, టెస్టింగ్, పరిశోధన అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి ఉన్నాయి. దేశంలో యూరియా ఉత్పత్తిని పెంచి దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఎరువుల శాఖ ప్రతిపాదించిన జాతీయ యూరియా పెట్టుబడుల విధానం లేదా నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఫర్ యూరియా 2026కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో నూతనంగా గ్యాస్ ఆధారిత యూరియా తయారీ కేంద్రాల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు. దేశంలో 8-9 గ్యాస్ ఆధారిత యూరియా ప్లాంట్లను 10 మిలియన్ టన్నుల సామర్థ్యంతో నిర్మించడానికి జాతీయ యూరియా పెట్టుబడుల విధానం 2026ను కేంద్రం ప్రకటించింది. దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తిని భారీగా పెంచేందుకు ఉద్దేశించిన మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ఎంపీఎంఎస్ పథకానికి కేంద్రం 62,500 కోట్లను కేటాయించింది. ఈ పథకం 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు 5 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఈ 5 ఏళ్లలో 39 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల ఉత్పత్తి జరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనివల్ల ఎగుమతులు గణనీయంగా పెరగడమే కాకుండా ఎలక్ట్రానిక్స్ రంగంలో 60,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. నెక్స్ట్ క్వశ్చన్, జలాశయాలపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పిఎం సూర్య సరోవర్ యోజన.
జలాశయాలపై తేలియాడే సౌర విద్యుత్ లేదా ఫ్లోటింగ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఈ పథకానికి 5,070 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద 5,000 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నారు. 2026-27 నుంచి 2030-31 మధ్య ఈ ప్రాజెక్టులను మంజూరు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ఏ సంవత్సరం వరకు పొడిగించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 2030-31. దేశంలో రైతన్నలకు ఆర్థిక మద్దతును పొడిగిస్తూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. అన్నదాతలకు ప్రతి ఏటా 3 విడతల్లో ఏడాదికి 6,000 అందించేందుకు 2019లో ప్రారంభించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ పథకాన్ని 2030-31 వరకు పొడిగించాలని నిర్ణయించింది. రాబోయే 5 ఏళ్లలో ఈ పథకం అమలుకు 3.15 లక్షల కోట్లు కేటాయించారు.